అన్నామలై ఎట్టకేలకు బీజేపీకి రాజీనామా చేశారాయన. అన్నామలై మక్కల్ ఈయక్కం అనే పేరుతో ప్రజా పోరాటం మొదలు పెడతాను అంటున్నారు ఆయన. మొట్టమొదట ప్రజా పోరాటం మొదలుపెట్టి ప్రజల తరపున పోరాడతాను, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను అనేది ఖచ్చితంగా చెప్పేశారు ఆయన. ఇప్పటిదాకా తమిళనాడు మొత్తం రాజకీయాల్లో అన్నామలై ప్రస్థానం ఏంటి ఒక్కసారి చూద్దాం. అదేవిధంగా అన్నామలై ఓటమికి బీజేపీ కారణమైందా, లేకపోతే బీజేపీ పడిపోవడానికి తమిళనాడులో అన్నామలై కారణమా? ఈ ప్రశ్న కూడా ఒక్కసారి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. అన్నామలై కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదేవిధంగా ఒక్కసారి మన రామేశ్వరం నుంచి ఆయన పాదయాత్ర చేసి ఒక్కసారిగా మొత్తం తమిళనాడు ప్రజల దృష్టి మొత్తాన్ని కూడా ఆకర్షించారు. ఈవెన్ ఆయన సర్వీస్ లో ఉన్నప్పుడు కూడా సింగం అనే పేరుతో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అసలు ఎవరి మాట వినరు, అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణలో కానీ విధి నిర్వహణలో కానీ ఎవరిని లెక్క చేయరు అనే ఒక మంచి పేరు సంపాదించుకున్నారు అన్నామలై. అదే బ్యాక్గ్రౌండ్ తోటి పొలిటికల్ గా కూడా సక్సెస్ అవ్వాలని భావించారు. అయితే అప్పటికే బీజేపీ తమిళనాడులో తన పట్టు పెంచుకోవాలి అని చాలా గట్టిగా అనుకుంటున్న పరిస్థితి. తమిళనాడు పాలిటిక్స్ అంతా మనకు తెలిసిందే, పూర్తిగా ద్రవిడ రాజకీయాల మయంగా కనిపిస్తుంది. అయితే జయలలిత మరణం తర్వాత ఏదైతే వాక్యూమ్ ఉందో ఆ వాక్యూమ్ లోకి బీజేపీ ప్రవేశించాలని చాలా గట్టిగా ప్రయత్నించింది, కానీ వర్కౌట్ కాలేదు. అటు ఏఐఏడిఎంకేలో చీలికలు రావడం, దాంతో పాటుగా ఫక్తు ద్రవిడ రాజకీయాలున్న తమిళనాడు ప్రజలు బీజేపీ జాతీయవాదాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో అలాంటి ఒక టైంలో బీజేపీకి అన్నామలై అనే వ్యక్తి దొరికాడు. అన్నామలైకి కూడా ఒక గట్టి ఫుట్ హోల్డ్, అదేవిధంగా ఒక గట్టి వ్యవస్థ కావాలి. అటువంటి వ్యవస్థ తన వెనక కనుక ఉంటే చాలా వరకు ప్రజల్లోకి దూసుకెళ్లగలను అనే ఒక నమ్మకం ఉండేది ఆయనలో. సో ఈ రెండిటికి కరెక్ట్గా సరిపోవడంతో ఆయన బీజేపీ జాతీయవాదాన్ని గట్టిగా తమిళనాడులో తీసుకువెళ్ళగలిగారు. ఆయన వాదించే తత్వం, అదేవిధంగా మాట్లాడే తీరు, కన్ఫ్రంటేషనల్ గా ఉండడం, అంటే ఎదుటి వ్యక్తి ఒక ప్రశ్న సంధిస్తే గనక దానికి చాలా చక ప్రతి లాజిక్ తోటి ఆన్సర్ చెప్పడంలో అన్నామలై దిట్ట. ఆయన వాగ్ధాటిని ఎదుర్కోవడం ఎవ్వరి తరం కాదు. సహజంగానే తమిళులకి చాలా మంచి వాగ్ధాటి ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నుంచి ఇలా మనం చాలా మందిని చూడొచ్చు. ఈవెన్ సామాన్య తమిళులు కూడా వాళ్ళ వాదనని వినిపించడంలో చాలా గట్టిగా ఉంటారు. సో దాన్ని కూడా అన్నామలై చాలా వరకు పుణికిపుచ్చుకున్నారు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఒక తరుణంలో మొత్తానికి అన్నామలై బీజేపీ గడప తొక్కారని చెప్పుకోవచ్చు. కానీ బీజేపీకి 2019 ఎన్నికల్లో ఆ ఓట్ షేర్ ఒక్కసారి కనుక తీసుకుంటే 3%, అంతకంటే పెద్దగా ఎక్కడా బీజేపీకి ఓట్ షేర్ లేదు. ఎయిదర్ డిఎంకే లేదంటే అన్నా డిఎంకే, ఈ రెండు పార్టీల మధ్య అధికారం కానీ లేకపోతే ఓట్ షేర్ కానీ ఎక్కువగా ఉండేది. డిఎండికే, ఎండిఎంకే లేకపోతే ఇతరత్ర ఏ పార్టీలు వచ్చినా ఒక థర్డ్ స్థానానికి మాత్రమే పరిమితమైపోయే పరిస్థితి. అలాంటి ఒక చోట బీజేపీ ఎంట్రీ ఇచ్చినప్పుడు కేవలం 3% మాత్రమే 2019 ఎన్నికల్లో ఓట్ షేర్ని సాధించుకోగలిగింది. అలాంటిది కరెక్ట్గా 2021, 2025 మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు అన్నామలై. 2021 ఎన్నికల సమయంలో ఆయన కంటెస్ట్ కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి స్థానం నుంచి పోటీ చేశారు ఆయన. అప్పటికే చాలా వరకు మంచి పేరు కూడా తెచ్చుకున్నారు, కానీ అరవకురిచ్చి స్థానం నుంచి ఓడిపోయారు ఆయన. అలాగే 2024 లోక్సభ ఎన్నికలు ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఎందుకంటే ఈ ఎన్నికల టైం వరకు బీజేపీ పూర్తిగా అన్నామలై ఏది చెప్తే అది వినే పరిస్థితి ఉండేది తమిళనాడు రాజకీయాల్లో. ఎందుకంటే అప్పుడు ఏఐఏడిఎంకేతో పొత్తు వద్దు, మనం 2024 లోక్సభ ఎన్నికల్లో విడిగా పోటీ చేద్దాం అనేది అన్నామలై నిర్ణయం. దాన్నే ఫాలో అయింది కూడా. సో 2024 ఎన్నికల్లో బీజేపీ ఎటువంటి స్థానాలు కైవసం చేసుకోలేకపోయినప్పటికీ కూడా ఓట్ షేర్ని మాత్రం గణనీయంగా పెంచుకోగలిగింది. అది 100% అన్నామలై క్రెడిట్ గానే చెప్పొచ్చు. జాతీయవాదాన్ని, అదేవిధంగా తమిళులకి బీజేపీ వ్యతిరేకం కాదు, లేకపోతే ద్రవిడ రాజకీయాల్లో మార్పు రావాలి, అదేవిధంగా అటు డిఎంకే, ఏఐడిఎంకే రెండు పార్టీల అవినీతి, వాళ్ళ నాయకులు పర్టిక్యులర్ గా అన్నాదురై, జయలలిత ఇలాంటి కీలక నాయకుల పైన వరుసగా విమర్శలు చేయడం, వాళ్ళ అవినీతిని ప్రశ్నించడం అనేది బీజేపీకి చాలా వరకు కలిసి వచ్చింది. బీజేపీ భావజాలాన్ని కొంతవరకు తమిళ ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో అన్నామలై 100% సక్సెస్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. సో 2024 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు లేకుండా
బీజేపీ పోటీ చేసినప్పటికీ కూడా ఏకంగా 11.2% ఓట్ షేర్ని సాధించుకోగలిగింది. సో 2024లో అన్నాడీఎంకేతో ఎటువంటి పొత్తు లేకుండా లోక్సభ ఎన్నికలకి వెళ్ళినప్పటికీ కూడా 11.2% ఓట్ షేర్ని బీజేపీ చేజెక్కించుకోగలిగింది. అది కూడా పూర్తిగా అన్నామలై సారథ్యంలోనే పార్టీ ముందుకెళ్ళింది. కానీ 2026 సంవత్సరం వచ్చేసరికి ఏం చేసిందంటే బీజేపీ అన్నామలైని పక్కన పెట్టాలి, అసెంబ్లీ ఎన్నికల్లో అదేవిధంగా ఒక లోకల్ పార్టీతో పొత్తు లేకుండా ముందుకు వెళ్తే సాధ్యం కాదు అని భావించింది బీజేపీ. యూజువల్లీ బీజేపీ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఆలోచిస్తుంది, ఎప్పుడు రేపటి రోజు గురించి ఆలోచించడం కనపడదు. లాంగ్ టర్మ్లో చాలా ఏళ్ల ముందుగానే హోంవర్క్ అనేది మొదలు పెడుతుంది. ప్రతి రాష్ట్రంలో కూడా అలాగే వర్కౌట్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పటివరకు బీజేపీ కైవసం చేసుకున్న ప్రతి రాష్ట్ర రాజకీయాల్ని గమనించండి, ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అండ్ లాంగ్ టర్మ్ గోల్ తోటే బీజేపీ ముందుకెళ్ళడం కనిపిస్తుంది. కానీ సంహౌ ఇక్కడ మాత్రం అన్నామలైని పక్కన పెట్టి అక్కడున్న లోకల్ పార్టీతో వెళ్తే కొంతవరకు ఎక్కువ సీట్లు సాధించగలం అని భావించిందేమో. మొత్తానికి ఏఐఏడీఎంకేతో పొత్తుతోటే ముందుకు వెళ్ళింది. సో అదే ప్రస్తుతం అన్నామలైకి డిసడ్వాంటేజ్గా మారింది. ఎందుకంటే గతంలో అన్నాదురై, జయలలిత ఇలాంటి పెద్ద లీడర్స్ పైన వ్యాఖ్యలు చేయడంతో ఏఐఏడీఎంకేలో అన్నామలై పట్ల చాలా వ్యతిరేకత ఉండేది. అన్నామలై కనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే పొత్తు ఖచ్చితంగా ఉండదు అని ఏఐఏడీఎంకే తేల్చి చెప్పేసింది. సో ఆ సమయంలోనే కొంత బీజేపీ అధిష్టానం పెద్దలతోటి అన్నామలైకి అభిప్రాయ భేదాలు వచ్చాయి. బీజేపీని తమిళనాడులో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో అప్పటి నుంచి కూడా ఆయన కొంతవరకు బీజేపీకి దూరం జరిగారు అని చెప్పుకోవచ్చు. సో అప్పటి నుంచి కూడా బీజేపీ కీలక సమావేశాలకి వీటన్నింటికి కూడా అన్నామలై అటెండ్ కావడాన్ని చాలా వరకు తగ్గించారు. అదేవిధంగా అక్కడ లోకల్ రాజకీయాలను అబ్జర్వ్ చేసే వాళ్ళు ఏం చెప్తారంటే ఒక ప్రతిష్టాత్మక ఫెలోషిప్ రావడంతో కంప్లీట్గా ఒక 6 నెలల పాటు ఆయన విదేశాలకు కూడా వెళ్ళిపోయారు అని చెప్తారు. సో ఇలాంటి ఒక గ్యాప్ ఉంది. అయితే ఆయన అప్పుడే రాజీనామా చేస్తానన్నారు, కానీ బీజేపీ అధిష్టానం వద్దంది. దాంతో పాటుగా ఒక ఎమికబుల్ సిచ్యువేషన్లో ఆయన బీజేపీ నుంచి తప్పుకోవాలని భావించారు. అందుకే కొంత ఆలస్యం జరిగింది అనేది కూడా చాలా మంది విశ్లేషిస్తున్న పరిస్థితి. సో దాంతోపాటు అన్నామలై క్రెడిట్ ఇంకోటి ఏంటంటే టీవీకే విజయ్ కంటే ముందుగా కూడా తమిళనాడులో ఒక రాజకీయ శూన్యత ఉంది. అక్కడి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఈ రెండిటిపైన కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది. ద్రవిడ రాజకీయాల పట్ల యువతలో వ్యతిరేకత ఉంది. వీటన్నింటినీ కూడా విజయ్ కంటే ముందు మొట్టమొదట ఐడెంటిఫై చేసిన వ్యక్తిగా కూడా 100% అన్నామలై నిలుస్తారు. ఎందుకంటే ఆయన మొత్తం రాజకీయ ప్రస్థానం ఇప్పటి వరకు కూడా ఆ దిశగానే సాగిన పరిస్థితి. అయినప్పటికీ కూడా దాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో ఒక గట్టి శక్తి ఆయనతో లేకుండా పోయింది. ఏదైతే బీజేపీ తన అప్రోచ్కి సపోర్ట్ చేస్తుందని ఆయన భావించారో అటువంటి సపోర్ట్ ఆయనకి దక్కలేదు అనేది ఇప్పటిదాకా అర్థమవుతుంది. లేదంటే కనుక నిజంగా ఆ స్థాయి సపోర్ట్ ఆయన బీజేపీ ఫుట్ హోల్డ్ లేకుండా ఇండివిజువల్గా కనుక ఆయన ఎదగగలిగి ఉంటే ఇప్పటికంటే కూడా చాలా బెటర్ పొజిషన్లో ఉండేవారు అనేది చాలా మంది విశ్లేషిస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు మొత్తం కూడా యువ రాజకీయాల దిశగా వెళ్తున్నాయని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ కూడా ఎంతో కొంత శూన్యత ఉంది. స్టాలిన్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా ఒక శూన్యత ఉంది. యువత, అదేవిధంగా యువత ఆకాంక్షలు నెరవేర్చడానికి, లేకపోతే యువత వాళ్ళ సమస్యలని వినిపించడానికి ఒక వాయిస్ కావాలి. అలాంటి ఒక వాయిస్ విజయ్ గత ఎన్నికల్లో ఇచ్చారు. ఆయన విజయం సాధించారు. ఇకపైన విజయ్కి కూడా ఒక ఆల్టర్నేటివ్ కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం పైన పోరాడే ఒక శక్తి కావాలి. ఆ శక్తిగా అన్నామలై ఎంతవరకు అవతరిస్తారు, ఎంతవరకు నిలదొక్కుంటారు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇప్పుడు 3 యువ నాయకులు తమిళనాడులో కనబడుతున్నారు. ఒకటి టీవీకే విజయ్, ఆయన సీఎంగా ప్రస్తుతం ఉన్నారు. ఆయన పాలన ఇంకా ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఒక 6-7 నెలల తర్వాత ఆయన విధానాలు ఏ విధంగా ఉంటాయనేది చాలా క్లియర్ కట్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో అన్నామలై ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసి తీరతాను అని ఆయన ప్రకటిస్తున్నారు. అదేవిధంగా మొన్నటి వరకు కూడా స్టాలిన్ తమిళనాడు సీఎంగా ఉన్నారు. ఆయన తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది
అనేది కూడా చూడాలి. ఇక స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్, ఆయన మనం అసెంబ్లీలో కూడా చూసాం, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో కానీ లేకపోతే అంతకు ముందు కానీ ఆయన నేను ఒక బలమైన యువనేతని, డిఎంకే నుంచి భవిష్యత్ నాదే అనే దిశగా అటు హిందుత్వ అంశంలో కానీ వివిధ అంశాల్లో ఆయన భావాన్ని వినిపించడం లేకపోతే ఆయన అభిప్రాయాలు చెప్పడం కూడా మనం చూస్తున్నాం. యువ ముక్కోణపు పోరు మాత్రం తమిళనాడులో 100% మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం. విజయ్ వర్సెస్ అన్నామలై వర్సెస్ ఉదయనిధి స్టాలిన్, ఈ ఫైట్ ఎంత ఆసక్తికరంగా ఉంటుంది అనేది చూడాలి. సో మీలో ఎంతమంది ఇదే దిశగా రాజకీయం తమిళనాడులో ఉంటుంది అని భావిస్తున్నారు? అదేవిధంగా అన్నామలై ఇండివిడ్యువల్గా ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారని భావిస్తున్నారు? అదేవిధంగా ఒకవేళ అన్నామలై గట్టిగా సక్సెస్ అయితే కనుక అది ఎవరికి అడ్వాంటేజ్గా మారుతుంది? మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.